జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ ఆద్య. శ్రీను, నువ్విక్కడ? అవును, నేనే ఇక్కడ. అయస్కాంతం ఎక్కడుంటే ఐరన్ అక్కడికొచ్చి అతుక్కోవడం అది పాత సామెత. ఆద్య ఎక్కడుంటే సీను అక్కడికి రావడం ఇది కొత్త పద్ధతి. అంత వద్దు శ్రీను, అసలు ఎందుకు వచ్చావో చెప్పు. మీ కాలేజ్ చూడాలని నాకేం కోరిక లేదు, నిన్ను చూడ్డానికే వచ్చాను. శ్రీను, పని పాట లేకుండా ఉండడం కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పనుంది ఆద్య. అసలు నేను రావడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీ నాన్న. మా నాన్న? అవును, మీ నాన్న నేను చాలా కలిసిపోయాం. చాలా ఇంప్రెస్ అయ్యారు. మీ నాన్న దృష్టిలో నేనిప్పుడు హీరో. నీలాంటి కుర్రాన్ని ఇంతవరకు చూడలేదు సీను. నువ్వు మట్టిలో పుట్టిన మాణిక్యానివి అనేసి ఒక్కటే పొగుడుతున్నారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది కదా, కానీ నువ్వే అర్థం చేసుకోవు. చూడు శ్రీను, ఆయన అమాయకుడు, అందరికీ దగ్గరైపోతారు. అందుకే నిన్ను మెచ్చుకునుంటారు. ఇందులో వింతేముంది? అది కాదాత్యా, ఆయనకు నా మీద మంచి ఉద్దేశం ఉంది. ఒక అల్లుళ్ళా చూస్తున్నారు. నువ్వెందుకు చూడట్లేదు? అయినా వరుస కూడా మీ నాన్నకి అల్లుణ్ణే కదా. ఇంకా ఆపుతావా? నువ్వెందుకు వచ్చావో అర్థమైంది. నన్ను ఆట పట్టించడానికి వచ్చావు. ఆట పట్టించడం కాదు, ఆవకాయ పచ్చడి కాదు. ఆస్ట్రేలియా నుంచి మామయ్య గారు మళ్ళీ మళ్ళీ వస్తారో లేదో, ఒక విషయం గురించి మీ నాన్నతో మాట్లాడాలి అత్య. ఓ, ఏ విషయం? మళ్ళీ మళ్ళీ నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నావు. శ్రీను, ఏంటో చెప్పు. అదే ఆద్య, మన ప్రేమ గురించి మీ నాన్నకి చెప్పాలనుకున్నాను కదా. అదే. శ్రీను, చూడాద్య, ఈ అవకాశం మళ్ళీ రాదు. మీ నాన్నగారు వెళ్లేలోపు మన ప్రేమ విషయం తెలియాలి. నోర్ ముయ్, అలాంటి ఆలోచన చెయ్యకు. మన మధ్య ఏమీ లేదు అని చెప్పాను కదా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ప్రేమ గిమ అంటావేంటి? చూడు శ్రీను, ప్రేమ అనేది మనసుకి సంబంధించింది. ప్రేమలో ఫెయిల్ అయితే ఒకరే బాధపడతారు, లేదా ఇద్దరు. కానీ పెళ్లి అంటే 2 కుటుంబాలకు సంబంధించింది. పెళ్లి ఆగిపోతే 2 కుటుంబాలు బాధపడతారు. ఊరందరి ముందు తలెత్తుకోలేరు. రేపో మాపో చారుని పెళ్లి చేసుకోబోతున్నావు. అయినా నేను నిన్ను ఎలా ప్రేమిస్తాననుకుంటున్నావు? అదంతా నాకు తెలీదు అద్య. మనసులో ఎవరుంటారో అదే అమ్మాయితో పెళ్లి జరగాలని కోరుకుంటాను. ఇదే మాట మీ నాన్నగారితో చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ఒప్పుకుంటేనే. ఆ విషయం గురించి అడగడానికి వచ్చాను అద్య. చూడు శ్రీను, నాకు కుటుంబంతో బంధుత్వం మాత్రమే ఉంది. ఈ పెళ్లితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆ కాస్త రిలేషన్ చెడగొట్టి మా నాన్నకు మనశ్శాంతి లేకుండా చేయకు. ఆయన నాలాగా స్ట్రాంగ్ కాదు, చాలా సెన్సిటివ్. అలా ఎందుకు అనుకుంటావా అత్య? మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉంది. మా నాన్నకి ఇష్టం ఉన్నా నాకిష్టం లేదు. నానా, వచ్చేసావా తల్లి? కాలేజ్ ఎలా జరిగింది? కాలేజ్ బాగుంది నాన్న, బోర్ కొట్టదు. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్. ఓ, బయటికి రాగానే రామలక్ష్మి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నాన్న. మీరు ఇంటికి వచ్చి 1 రోజు అవుతుంది. హౌ డు యూ ఫీల్? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇక్కడుండే ప్రతి మనిషి ఇంట్రెస్టింగ్ అండ్ హానెస్ట్. నేనే ఎన్నాళ్ళు
నీ జ్ఞాపకాలతో బతికేశాను. ఇక అవసరం లేదమ్మా. మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను అనాథలా ఇక్కడ వదిలేశాను. అప్పుడు నా పరిస్థితి అలా ఉండేదమ్మా. నిన్ను చూసుకోవడానికి టైం కూడా ఉండేది కాదు. నేను మొదలుపెట్టిన బిజినెస్ డౌన్ఫాల్ అయిపోయింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అందులో నువ్వు కూడా మీ అమ్మ చనిపోయిందనే డిప్రెషన్లోనే ఉన్నావు. నిన్ను ఓదార్చే టైం లేక హడావుడిగా వెళ్ళిపోయాను. సరే నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను బాగున్నాను కదా, అది చాలు. నేను మాత్రమే బాగుంటే కుదరదమ్మా. నువ్వు కూడా బాగుండాలి. ఆ, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను కదా. ఇకపై ఇంకా హ్యాపీగా ఉంటావు అద్య. అప్పుడు పరిస్థితులు బాగాలేక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను రికవరీ అయిపోయాను. నీకోసం అక్కడ ఒక మంచి ఇల్లు కొనిపెట్టాను. నీకు నచ్చిన కారులో తిరగొచ్చు. బ్రహ్మాండంగా ఉంది అక్కడ. నానా, మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడుంది చాలు. వాళ్ళు మన కోసం ఎంతో చేశారు. ఇంకా ఇక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం. బర్త్డే అయిపోయాక అందరితో చెప్పి వెళ్ళిపోదాం. మీ అమ్మ నీ బాధ్యత మీ పెద్దమ్మ చేతిలో పెట్టింది. బహుశా నేను కూడా అంత బాగా చూసుకోకపోయి ఉండేవాడినేమో. అంత బాగా నిన్ను చూసుకున్నారు. వాళ్ళ భారాన్ని నేను కొంచెమైనా తగ్గించాలమ్మా. నా కూతుర్ని నేనే చూసుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ? ఓ, ఆ రోజు నేను వదిలేసి వెళ్ళిపోయానని ఈ నాన్న మీద ఇంకా కోపంగా ఉందా? ఆ, అది కాదు నాన్న. ఇప్పుడు నేను నేను బాగానే ఉన్నాను కదా. చూడమ్మా, మనం గుడికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని అక్కడే ఉండకూడదు కదమ్మా. వచ్చేసేయాలి. ఈ ఇల్లు కూడా గుడి లాంటిదే. మన కష్టం తీరిపోయేంత వరకు ఇక్కడున్నాం. ఇప్పుడు కష్టం తీరిపోయింది. వాళ్ళకు మాత్రం మన బరువెందుకు? అందుకే నిన్ను ఆస్ట్రేలియా తీసుకువెళ్ళిపోతాను. ఈసారి కూడా మీ నాన్న మధ్యలో వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఇంకెప్పటికీ అలా చేయనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.